రాహుల్ దగ్గరున్నటువంటి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, కొత్తది నేర్చుకోడు, ఓపిక లేదు, అసహనం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తిట్టడం మీద ప్రయారిటీ ఇస్తాడు. దాన్నే గొప్పతనంగా భావిస్తాడు. లైక్ ఒక కమ్యూనిస్ట్ నాయకుడుగా ఉండాలనుకుంటాడు. కమ్యూనిస్టుల యొక్క లేటెస్ట్ స్వరూపం కాంగ్రెస్‌కి సంబంధించిన రాహుల్ గాంధీ. బట్ ఇందిరాగాంధీ దగ్గరున్నటువంటి ఆహ్, ఫేస్ లుక్స్‌తో పాటు, సోనియా గాంధీ దగ్గరున్నటువంటి సైలెన్స్‌తో పాటు, రాజీవ్ గాంధీ దగ్గరున్నటువంటి నవ్వుని, మూడిటిని కలిపింది ప్రియాంక. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. ఒకప్పుడు సంజయ్ గాంధీని పక్కన బెట్టి ఎలా అయితే రాజీవ్ గాంధీ తెర మీదకొచ్చాడో ఇందిర మరణం తర్వాత, సంజయ్ గాంధీ అంటే అంతకుముందే చనిపోయాడనుకో. ఇక్కడ రాహుల్‌ని పక్కన బెట్టి ముందుకు నిదానంగా ప్రియాంక వస్తుంది. చివరికిప్పుడు డీకే శివకుమారు, రేవంత్ వీళ్ళందరూ కూడా ప్రియాంకని కాకాలు పడుతున్నారు అందుకే. భవిష్యత్ అవసరాల రీత్యా. ప్రియాంక ఇప్పుడు తెలివిగా ఏం చేసింది, ఈవెన్ మొన్న పార్లమెంట్‌లో చర్చల్లో గూడా రాహుల్ గాంధీని బీజేపీ వాళ్ళు అదే ఎటకారం చేశారు. "నీకు ఓపిక ఉండదేమయ్యా మీ సోదరిని చూసి నేర్చుకో, మీ చెల్లిని చూసి. చక్కగా కూర్చుంటది, నవ్వుతుంటది, మధ్య మధ్యలో స్పందిస్తుంటది. నీకు అట్లాంటి స్పందన గూడా లేదేంటి" అంటూ నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు మాట్లాడుకొచ్చారు. దాంతో ప్రియాంక నవ్వింది తప్పించి తన సోదరుడు మంచోడు అని చెప్పేసి ప్రత్యేక సర్టిఫికేట్ ఇవ్వలేదు. తర్వాత ఏదో మాట్లాడింది. ఇప్పుడు రాజస్థాన్‌కి సంబంధించినటువంటి కార్మికుల సమస్యని ఆ ప్రతినిధుల్ని పిలిపించి గడ్కరీ దగ్గరికి వెళ్ళింది. రాహుల్ గాంధీని కూడా తీసుకెళ్ళింది. ఎందుకంటే మొన్న కూడా ఇట్లాంటిది ఒక సమస్య మీదన తన నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించి గడ్కరీని కలిసింది. గడ్కరీ కూడా రోడ్లేపిస్తానన్నాడు. అప్పుడు క్రెడిట్ ఆమెకెళ్ళిపోతుందని రాహుల్ టీమ్ బాధపడింది. దాంతో ఈ ట్రిప్పు తన సోదరుని కూడా పిలిపించింది. ఇద్దరూ కలిసి వెళ్లి గడ్కరీకి చెప్పారు. అది ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం. ఓ సమస్యని వాళ్ళ నోటీస్‌కి తీసుకెళ్ళడం. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయలేని సమస్యని ఇక్కడికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఇది బాధ్యతాయుతత్వం.